హలో అందరికీ, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన గ్యాలరీలో వీడియోస్ ఉంటాయి కదా, అవి మనకు స్లో మోషన్లో చేసుకోవాలని, ఫాస్ట్ మోషన్లో చేసుకోవాలని ఉంటుంది. సో ముందుగా మీరు ఇన్షాట్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. వీడియోపై క్లిక్ చేయండి. వీడియోపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. న్యూపై క్లిక్ చేసి మీరు ఏ వీడియో అయితే స్లో ఆర్ ఫాస్ట్ మోషన్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసి రైట్ మార్క్ అయితే నొక్కండి. సో మీకు ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడ వీడియో మీకు చిన్నగా వస్తే క్యాన్వాస్లోకి అయితే వెళ్ళి అక్కడ 16:9 కాకుండా 9:16 అని ఉంటుంది టిక్ టాక్ సింబల్లో, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు వీడియో పెద్దగా వస్తుంది. ఇన్షాట్ లోగోపై క్లిక్ చేసి వాటర్ మార్క్ ఫ్రీ రిమూవ్ అయితే చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో మనం ఇన్షాట్లో చేసామని ఎవరికి అయితే తెలియకుండా ఉంటుంది. ఫ్రీ రిమూవ్ చేశాక మీకు ఇప్పుడు వీడియో అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ఈ వీడియోని ఏం చేస్తారంటే ఈ సాంగ్ వాల్యూమ్ని అయితే తగ్గించుకోండి. ఎందుకంటే వీడియో స్లో చేసే ముందు వాల్యూమ్ స్లో రావడం, ఫాస్ట్ చేస్తే ఫాస్ట్ రావడం జరుగుతుంది. సో వాల్యూమ్ అయితే 0 చేసుకొని రైట్ మార్క్ అయితే నొక్కేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సేమ్ ఇదే మ్యూజిక్లోకి వెళ్ళి సేమ్ ఇదే సాంగ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఒక 20 సెకండ్స్లో అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు మ్యూజిక్లోకి వెళ్ళి మ్యూజిక్పై క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ వీడియో సాంగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీరైతే ఫాస్ట్ ఆర్ స్లో మోషన్ చేయాలనుకుంటే స్పీడ్పై క్లిక్ చేసి 1.00 అనే స్పీడ్లో ఉంటుంది ప్రెజెంట్ అయితే. సో మీకు ఆ వీడియో స్లో మోషన్లో కావాలనుకుంటే లెఫ్ట్కి టర్న్ చేస్తే ఇలా స్లోగా అయితే మీకు ఆ వీడియో ప్లే అవుతుంది. మీకు ఈ వీడియో ఫాస్ట్ మోషన్లో కావాలంటే సేమ్ అదే స్పీడ్పై క్లిక్ చేసి టర్న్ రైట్కి అయితే టర్న్ చేయండి. ఇది నేను ఇప్పుడు లెఫ్ట్ టర్న్ చేశాను, ఇంకా స్లోగా వస్తుంది చూడండి. మీకు ఎలా రావాలన్నా ఎలా పెట్టుకోవాలన్నా కూడా స్లో ఆర్ ఫాస్ట్ మోషన్లో ఎంత స్లో అయినా ఎంత ఫాస్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా వెరీ స్లో మోషన్లో అయితే నేను ఇప్పుడైతే ఉంచాను. ఇప్పుడు మీకు ఫాస్ట్గా పెట్టి చూపిస్తాను చూడండి. సేమ్ స్పీడ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు అక్కడ రైట్కి అయితే టర్న్ చేయాల్సి ఉంటుంది. 1.00 అబౌవ్కి అయితే టర్న్ చేయండి. టర్న్ చేయడం వల్ల మనకైతే వీడియో అయితే ఫాస్ట్గా వస్తుంది చూడండి. ఒక 1 మినిట్ ఉన్న వీడియో కూడా ఒక 20 సెకండ్స్లో ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ అంత ఫాస్ట్గా అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఏ విధంగా అయినా ఏ వీడియోనైనా స్లో ఆర్ ఫాస్ట్ మోషన్లో పెట్టాలి. సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పెట్టాను, కొంచెం లెఫ్ట్ టర్న్ చేస్తే కొంచెం ఫాస్ట్గా ప్లే అవుతుంది, మరీ టర్న్ చేస్తే కొంచెం స్పీడ్గా, ఇంకొంచెం స్పీడ్గా అయితే ఇలా అయితే ప్లే అవుతుంది. అండ్ మాకు ఇలా వీడియో మొత్తం వద్దు, ఓన్లీ సాంగ్ మధ్యలో కావాలంటే 1.00 దగ్గర అయితే క్లిక్ చేసి మీకు ఎక్కడి నుండి కావాలో అక్కడికి వెళ్ళి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ స్ప్లిట్పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత వీడియో అయితే సెపరేట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుండి మీకు ఎక్కడికి కావాలో అక్కడ స్ప్లిట్ అయితే మళ్ళీ చేయండి. చేస్తే మీకు ఆ వీడియో మీకు కావాల్సిన ఫ్లిప్ ఉంటుంది కదా, అది క్రియేట్ అవుతుంది. దానిపై క్లిక్ చేసి మీకు అది మాత్రమే స్లో మోషన్లో కావాలి కాబట్టి స్పీడ్పై క్లిక్ చేసి స్లో మోషన్లో సెట్ చేసుకుంటే ఆ ఫ్లిప్ మందమే మీకు చూడండి వీడియో ఎలా ప్లే అవుతుందో స్లోగా అయితే పోతుంది. ఆ ఫ్లిప్ వరకే అలా స్లోగా వచ్చి నెక్స్ట్ యాజ్ టీజ్గా వస్తుంది. సో నాకు అది వద్దు, పక్కది కావాలంటే మీరు అది 1.00 దగ్గర క్లిక్ చేయండి. అండ్ పక్క దానిపై క్లిక్ చేసి మీకు పక్కది ఎంత స్పీడ్లో కావాలో అంత స్పీడ్ అయినా పెట్టుకోవచ్చు. సేమ్ యాజ్ స్పీడ్ మీద క్లిక్ చేసి మీకు స్లో కావాలా ఫాస్ట్ కావాలా అటు ఇటు మీకు కావాల్సిన విధంగా టర్న్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా స్లో అండ్ ఫాస్ట్ మోషన్ అయితే వీడియో క్రియేట్ చేసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది ఇన్షాట్లో. అండ్ ఇన్షాట్లో అయితే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకు తెలియని ఎఫెక్ట్స్, చాలా యూస్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అయితే అడగండి. ఈ వీడియో అయితే తెలుసుకున్నారు కదా, స్లో మోషన్ వీడియో అండ్ ఫాస్ట్ ఎలా చేయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.